వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. పద్మవ్యూహంలో మాయిస్టులు. గతేడాది నుండి ఆపరేషన్ కగార్ మొదలప్పటి నుంచి వెళ్ళి వందలాది మాయిస్టులను చంపేస్తూ కేంద్ర రాష్ట్ర బలగాలు దండకారణ్యం ప్రాంతంలో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో అనేక అడవులలో ఒక్కసారిగా కుంబింగ్ ఆపరేషన్ పేరిట, ఆపరేషన్ కగార్ పేరిట వందలాది మంది మాయిస్టులను వాళ్ళు అక్కడ చంపుకుంటా పోగా, అలాగే ఇక్కడ తెలంగాణ ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన ఆపరేషన్ చేయుతనని పోలీసు వర్గాలు ఆపరేషన్ చేయుత అని అనేక మావోయిస్టులకు సంబంధించిన వారి కుటుంబాలతోని మాట్లాడుకుంటూ వారిని లొంగుబాటు చేసుకునే విధంగా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక లొంగుబాట్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రంలో కూడా సైతం జరుగుతున్నాయి. కాకపోతే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆపరేషన్ కగారిపేట 25,000 మంది కేంద్ర రాష్ట్ర బలగాలన్నీ చెప్తున్నప్పటికీ 1,00,000కు పైగా కేంద్ర రాష్ట్ర బలగాలు, అలాగే రాష్ట్ర స్థాయికి సంబంధించిన సివిల్ పోలీసులు కానీ, లేకుంటే డిఆర్జీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్ కానీ, అలాగే బిఎస్ఎఫ్ కానీ, ఈ కోబ్రా బలగాలు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్కడికి వెళ్ళి ఏకదాటిగా ముక్కుమ్మడిగా దాడులు చేస్తూ అనేక మంది మావోయిస్టుల రాష్ట్ర కేంద్ర నాయకులను చంపుకుంటూ పోతున్నారు. ఈ విషయానికి వాళ్ళ తలల మీద లక్షలాది, ఒక్కొక్కసారి అయితే కోట్లాది రూపాయలకు సంబంధించిన బహుమతులు కూడా ప్రకటించుకున్నారు. ఆ ప్రకటించిన బహుమతులే కాకుండా వారికి సంబంధించింది ఏదైతే ఉన్నదో అక్కడ మనం చూస్తున్నప్పటికీ లొంగిపోయిన వారిని కూడా పునరాచంకి సంబంధించింది వారిని అనేక మార్గాల ద్వారా వారిని లొంగబాటు చర్యలుగానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళకు వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా దొరికినట్టుగానే చంపేసుకుంటూ పోతున్నాయి. కాకపోతే ఇక్కడ మాత్రం కేంద్ర రాష్ట్ర బలగాలకు సమన్వయం ఎలా కుదురుతుందో అని తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లొంగుబాటు చర్యలకు సంబంధించింది వారు ప్రోత్సహిస్తున్నట్టుగా చెప్తున్నారు. పోలీసులు మాత్రం వారి మీద లొంగుబాటుకి వారు రండి, మీరు గ్రామాలకు రండి, వచ్చేసి మీ ఇళ్లలో మీరు సుఖంగా ఉండండి, మీకు ఏదైతే రావాల్సినది మీ మీద రివార్డ్స్ ఏవైతే అప్పటికప్పుడు ఇచ్చేసి మీకు ఇళ్లలో కానీ వారికి ఉపాధి కల్పనకు కానీ మేము హామీ ఇచ్చిస్తున్నామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చూస్తున్నాం మనం రాష్ట్ర కేంద్ర బలగాల రాష్ట్ర నాయకులకు సంబంధించిన అనేక మంది సరెండర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఒకసారి మనం మీడియా పాత్రను కూడా మనం చెప్పుకోక తప్పదు. విషయం ఏంటంటే ఒకే ఒక క్లారెడ్గా కేంద్ర బలగాలకు సంబంధించిన కేంద్ర నాయకులే, రాష్ట్ర నాయకులే, అంటే రాష్ట్ర నాయకులకు సంబంధించింది వారిని పట్టుబట్టారు, వాళ్ళు పట్టుకున్నారు, ఎన్కౌంటర్ జరుగుతుంది. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అనేక పెద్ద తలకాయలు, అంటే నాకు ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థం కావట్లేదు. ఈ తలకాయలు అనే పదం ఎందుకు వస్తుంది? మనుషులకు మనుషులుగా గుర్తించే వ్యవస్థ పోయిందా? మీడియాలో ఇంత నీచంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీడియా పాత్ర ఎందుకు ఇట్లా రోజుకి క్షీణించిపోతుంది? ఈ విషయంపై ఈరోజు మనం చర్చ నిర్వహించడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఒకసారి చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించింది ఎంతోసార్లు వారి శాంతి చర్చలకు మేము సంసిద్ధమే అని చెప్తున్నప్పటికీ వారికి సంబంధించిన శాంతి చర్చలకు కాకుండా, పీస్ టాక్స్ కాకుండా వారికి సీజ్ ఫైర్ చేసినప్పటికీ వారి మీద దాడులు చెప్తూ ఏదైతే చంపుకుంటబోతున్నారో ఈ విషయంపై ఈరోజు మనతో మాట్లాడడానికి, అలాగే మీడియా పాత్ర ఎంతవరకు సమంజసం, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఆ వ్యక్తి దొరికాడు అని చెప్పుకుంటూ ఈరోజు చేస్తూ చిన్న క్యాడర్స్ను తర్వాత ఎప్పుడైతే ఎన్కౌంటర్ జరిగిన 2వ రోజో 3వ రోజో ఆ ఎవరైతే చనిపోయే వ్యక్తికి సంబంధించిన ఒక కమాండర్ గానో, లేకుంటే DCM మెంబర్ గానో, లేకుంటే ఇతర క్యాడర్లుగా వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ క్యాడర్స్ కేంద్ర రాష్ట్ర నాయకుల పేర్లను ఎందుకు ప్రస్తావన మీడియా తీసుకొస్తుంది? అసలు మీడియా టార్గెట్ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మీడియా ఏదైతే పాత్ర వహించవలసి ఉన్నదో ఆ పాత్రను ఎందుకు సరి అయిన పద్ధతిలో నిర్వహించలేకపోతుంది? ఈ విషయంపైన ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు, ప్రజాసంఘ నాయకులైనటువంటి డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్ గారు మనతో జూమ్ లింక్లో ఉన్నారు. అలాగే మల్లోజుల వంశీ గారు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మల్లోజుల వంశీ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే CPI-ML న్యూ డెమోక్రసీ నాయకులైనటువంటి ఆవనూరు మధు గారు కూడా మనతో ఉన్నారు, జాయిన్ అయిపోయారు. అలాగే CPI స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి కలవేని శంకర్ గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు జూమ్ లింక్లో మాట్లాడడానికి. వాస్తవానికి వామపక్షాల పాత్ర ఎలా ఉండబోతుంది, రాబోయే రోజుల్లో
వామపక్షాలు లేకుండా తీయడానికే ఈ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్న ఈ విషయంపై కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. అందులో డాక్టర్ చెరుకు సుధాకర్ గారి ముందుగా వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ఈరోజు ఏదైతే జరుగుతున్నదో లొంగుబాట్లు జరుగుతున్నాయి, అదే నేపథ్యంలో ఎన్కౌంటర్స్ కూడా జరుగుతున్నాయి సరి సమానంగా. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? వాయిస్ వస్తుందండి? ఎస్ సార్, గో హెడ్ సార్ ప్లీజ్. రైట్. మీడియాలో ఆన్లైన్లో ఉన్నటువంటి సోదరులు, వామపక్ష నేతలందరికీ ఉద్యమ అభినందనలు. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అణచివేత తెలంగాణకు ఏం సంబంధం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఛత్తీస్గఢ్ లో కర్రగుట్టల్లో మనుషులు చచ్చిపోతే తెలంగాణలోకి ఏం సంబంధం అని కూడా అనేవాళ్ళు ఉన్న సందర్భంలో యావత్ తెలంగాణ అంతా కూడా ఇవాళ ఈ సమస్య ఒక కొలిక్కి రావాలని కోరుకుంటున్నాను. నిజంగా మాట్లాడుకోవాలంటే మావోయిస్ట్ పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి దానికంటే ఎక్కువ కన్సర్న్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే నక్సలైట్ మూవ్మెంట్ మిగతా దగ్గర ఒక సునామీ లాగా వచ్చి చుట్టేసి వెళ్ళిపోయిన ఘటనలు ఉండవచ్చును, కానీ తెలంగాణ ఉద్యమ నేల ఏదైతే ఉంది చాలా సారవంతమైంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలంతో పాటు సమసమాజం మెడలో ఉండేటువంటి ఆసక్తి కానీ, అనురక్తి కానీ, నిబద్ధత కానీ చాలా పెద్దది. అందువల్లనే అంటే మన తరాలకు ముందు ఇప్పుడు మా నాయన ఉంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ మోస్ట్ సెక్రటరీ సభ్యుడు అన్నట్టు. బహుశా చాలా మంది వామపక్ష నాయకుల యొక్క ఈ జనరేషన్ అంటే 60, 55, 50, 70 మధ్యలో ఉన్న చాలా మందికి కూడా వాళ్ళ తండ్రులు కూడా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మనకున్న పిల్లలు ఉన్నారు, మన మనవళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మన యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. మీ తాత ఏం చేస్తాడు అంటే చెరుకు సుధాకర్ అంటే పలానా రాజకీయ నేపథ్యంలో ఉన్నవాడు ఉండటం పేరు ఉంటుంది. ఇవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే మనం చాలా ఎడ్యుకేటెడ్ అయినా, మనం డాక్టర్లమైనా, ఇంజనీర్లమైనా, లేదా సొసైటీలో సుఖంగా బ్రతికే అవకాశం ఉన్నా కూడా అయ్యో ఆ ఉద్యమ పార్టీ ఏమైందని కన్సర్న్ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ ఎక్కువ కన్సర్న్ తోటి మాట్లాడుకుంటూ బహుశా అట్లాంటి కన్సర్న్ 4 సైడ్ టీవీ కూడా చూపెడుతుందని నేను ఆశిస్తా ఉన్నా. అది కొనసాగుతుందని ఆశిస్తుంది. మొన్న ఈ మధ్య కాలంలో 6-7 నక్సలైట్లు ఎన్కౌంటర్, అబూజ్మాడ్ ఎన్కౌంటర్ చనిపోయింది చెప్తా ఉన్నా. మీరందరూ గమనించినట్టయితే ఈ 6 మావోయిస్టుల మృతి ముందే ఆల్రెడీ ఇట్లా ఎన్కౌంటర్ అవుతా ఉంది. దీంట్లో అగ్రనాయకులు ఉన్నట్టుగా స్పష్టమైన సమాచారం ఉందని చెప్పేసి చాలా కంటిన్యూస్ గా వార్తలు వస్తా ఉన్నాయి. ఈ వార్త యాదృచ్ఛికంగా మొదటిసారి వచ్చింది కాదు, ఇట్లా చాలా సందర్భాలు అట్లా రావడం. 30 మంది ఆ మధ్యలో చనిపోయినప్పుడు కూడా మొత్తం ఆల్మోస్ట్ ప్రముఖ నాయకులందరినీ తుడిచిపెట్టుకుపోయారని చెప్పడం, ఢిల్లీలో పండుగలు చేసుకోవడం, స్వీట్లు పంచుకోవడం, బస్తర్ ఐజీ స్వీట్లు పంచుకోవడం, ఇవన్నీ చాలా కామన్ థింగ్స్ అయిపోయినాయి. ఎందుకంటే మధ్య ఏషియాలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ల మధ్యన ఇంకొక గ్రూప్ లో ఉన్న వాళ్ళని చంపి ఎట్లా అయితే ఆహాకారాలతోటి ఆనందాలతోటి నృత్యం చేస్తారో అట్లా భారత రాజ్యాంగం ప్రపంచంలో పట్టిన ఒక బలమైన ప్రజాస్వామిక దేశానికి గర్వంగా చెప్పుకునే భారత రాజ్యాంగం ప్రమాణం చేసినటువంటి పాలకులు మేము వచ్చే సంవత్సరం మార్చి నాటికి కథం పట్టిస్తాం. ఒక ఆయన మీకు ఒక విషయం, కొన్ని వర్డ్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్టయితే, మీరు అమిత్ షా గారి ట్విట్టర్ కానీ మిగతా కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ది గవర్నమెంట్ న్యూట్రలైజ్డ్ ది టాప్ మోస్ట్ 3 మావోయిస్ట్ అని వస్తుంటారు. న్యూట్రలైజ్డ్ అంటే అర్థం ఏంటంటే డిఫ్యూజ్ చేయడం, అంటే వారిని నిరాయుధులు చేసి వారికి విషయం ఏదైతే ఉన్నదో మిమ్మల్ని మీరు భవిష్యత్తులో పాల్గొనకూడదు, మీ మీద ఈ అభియోగాలు ఉన్నాయని చెప్పి కోర్టులో ఆధారపరచగలిగితే న్యూట్రలైజ్ అవుతుంది. చంపేసిన తర్వాత న్యూట్రలైజ్ ఏందో మరి ఆయనకి అమిత్ షా చదివేందో మోడీ గారు చదివేందో నాకు తెలియదు, కానీ అంటే హిందీ భాష నేర్చుకోమన్నటువంటి వాళ్ళకు కనీసం ఇంగ్లీష్ లో పరిజ్ఞానం కూడా లేదు వీళ్ళకి. అందుకోసం బహుశా ఇంగ్లీష్ మాట్లాడతాను సిగ్గుపడండి అంటున్నారేమో నాకు తెలియదు, కానీ వాళ్ళు వాడే వర్డ్స్ కూడా మీనింగ్ తెలియదు వాళ్ళకు. న్యూట్రలైజ్ అనడం అంటే భారత రాజ్యాంగం ఉన్నటువంటి పదజాలం అంటే దాని యొక్క స్పిరిట్ ని డిస్టర్బ్ చేయడం అయితే. న్యూట్రలైజ్ ఏంది? కోల్డ్ బ్లడెడ్ మర్డర్. అది కనపడ్డ ఖచ్చితంగా కాల్చి సంపద వదిలిపెట్టడం, దొరికినా లొంగ తీసుకుని సంపదమని చెప్పేవాళ్ళు. న్యూట్రలైజ్ అనే పదం ఎందుకు వాడాలా? నేను ఎవరి గురించి అయినా కానీ నేనేమంటున్నా, వారి యొక్క రాజకీయమైనటువంటి విధానాల్లో కూడా మనకు చాలా తీవ్రమైన అభిప్రాయం ఉండొచ్చు. ఈ ఎక్స్టెంట్ తీవ్రవాదులు అంటే ఇప్పుడు కేవలం ఆ మధ్యకాలంలో కాశ్మీర్ లో ఉన్నటువంటి ఏర్పాటువాదులకు సంబంధించి కూడా
ఇండియన్ పరిధి లోపల నువ్వు ఎవరిని తీసుకున్న కసవంటోడు అత్యంత కిరాతకంగా ముంబైలో పట్టుబడితే వానికి ఓ పద్ధతి ప్రకారం వాడికి అని ఎందుకంటానంటే నాకు కూడా ఆక్రోశం ఉంది కాబట్టి నేను వాడికనే సంపాదిస్తాను, నేను గౌరవంగా సంపాదిస్తాను. వాడికి కూడా తిండి మంచిగా మేపి అన్ని చర్చలు జరిపి అన్ని రకాలైనటువంటి ఏజెన్సీలతోటి వాళ్ళ పాకిస్తాన్ నుంచి ఏమంటారు దాన్ని సహజమైన న్యాయానికి అవకాశం ఏదైనా ఉండడానికి ఉంటుంటే వాళ్ళ గురించి కూడా లీగల్ టీంని రమ్మనమని చెప్పి మనం అంతా ప్రయత్నం చేసి వాళ్ళు ఉరిదీసినాం. ఇప్పుడు ఈ మధ్యలో వాడు రానా అంటే వాడు లోపల ఉన్నాడు, వాడు కూడా చాలా కీలకంగా చాలా చేసిందని చెప్పేస్తున్నారు. నేను సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ ఎందుకు చెప్తున్నట్టే మీ టీవీ ద్వారా చాలా విషయాలు బయటకు తెలవాలి కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఆ రానా అంటే మీకు మధ్యలో టీవీలో హాట్ న్యూస్ లెక్కన వస్తూ ఉంటుంది. దాంట్లో ఇండియాలో తను చేసిన డిస్టర్బెన్స్ అని కూడా మనకు కనపడతా ఉంటుంది. ఎందుకు చేయాలని నేను అడుగుతున్నా. మీరు ఆనే చంపైన ఉంటారు, ఎందుకు చంపలేదు? మీరు కొంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, బయట సమాజానికి జవాబు చెప్పాలి కాబట్టి అనుకుంటున్నారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ 10 ఏళ్లలో చాలా స్పష్టంగా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే బయటి స్టేట్లకు పోయి బయటి నేషన్స్ పోయి కూడా కోవర్ట్ ఆపరేషన్ లో చంపాలనుకుంటుంది. ఇండియాలో ఒక సెక్షన్ కూడా స్పష్టంగా ఏమిటంటే ఇక్కడ చేసేటువంటి యుద్ధం కంటే సీమాంతరమైన ఉగ్రవాదం ఉంది కాబట్టి అక్కడ చంపడం లోపల న్యాయం ఉంది, మంచి స్ట్రాటజీ అంటున్నారు. ఇంత ఓపెన్ గా నేషన్ సపోర్ట్ ఉండగా కనపడ్డ ప్రతి ఒక్కరిని నువ్వన్న పదం ప్రకారం న్యూట్రలైజ్ చేసి జైళ్ళకు పంపడమో లేకపోతే జెన్యూన్ గా అవకాశం ఉండి పరిష్కరించగలిగితే చర్చలు చేయడమో చేయాలి. ఈ పని చేయకుండా ఇవాళ మార్నింగ్ నేను చూసినాను, పొద్దున్న మార్నింగ్ రిపబ్లికన్ టీవీ ఆర్ సమాధాన సిఎన్ఎల్ దాంట్లో ఉన్నారు. అదేంటంటే పోలీస్ హ్యాస్ క్లోజ్ ఎన్కౌంటర్ అండ్ సరౌండెడ్ అండ్ ఇట్ ఈస్ నియర్ టు ది ఎన్కౌంటర్ అని రాస్తుంది. ఇంకా ఎన్కౌంటర్ అంటే మీరు సరెండర్ చేసిన ఎన్కౌంటర్ ఎందుకు ఉంటుందండి? మీరు సరెండర్ చేసిన తర్వాత మొత్తం సరౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు కాకపోతే గంటకైనా 2 గంటలకైనా వాళ్ళు ఆటోమేటిక్ సరెండర్ కావాల్సిందే, వాళ్ళని డిఫ్యూజ్ చేసి మీరు తీసుకొని పోవాల్సిందే. నేను ఎన్కౌంటర్ చేయడానికి రంగం సిద్ధమైతే నువ్వే చెప్పుకునేది ఉంటే అది ఎన్కౌంటర్ ఎట్లయితుంది? యూ షుడ్ అవాయిడ్ ఎన్కౌంటర్ కదా అంటున్నా. ఎన్కౌంటర్ అంటే ఎన్కౌంటర్ లో ఏకపక్షమైన కాల్పులు లేకుండా మనము లొంగ తీసుకునేది ఎన్కౌంటర్ అయితే. అంతేగా నువ్వు ఏకపక్షంగా ఫైర్ ఓపెన్ చేస్తే ఎన్కౌంటర్ ఎట్లయితుంది? నువ్వు స్పష్టంగా పట్టుకున్న తర్వాత తీసుకొని పోయి నంబార్ కిషోరావు గారు ఎక్కడో ఆరోగ్య బాగా పట్టుకుపోయి కాల్చి చంపిన చెప్పిన తర్వాత ఇప్పుడు జవాబు చెప్పలేదు. ఈవెన్ టుడే నేనేమంటున్నా, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా శవాలకు ఇదివరకు బంధుమిత్రులు లేకపోతే కోల్డ్ ఫ్రీజర్ లో పెట్టి హైకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొని బాడీని ప్రిజర్వ్ చేయడానికి స్టేట్ ఒక పెద్ద బాధ్యత తీసుకునేది. ఇవాళ కుటుంబాలు వచ్చినప్పుడు కూడా కాగితాలు అడిగి ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని చెప్పేసి వాళ్ళు తరిమి కొట్టేసేసి మీరు అగ్గిపెట్టి దగ్గర పెట్టినారు. ఇంతకంటే కిరాతకం ఏముంటది? నేనేమంటున్నా, దీని ఒక్క రోజు సంఘటన చూడొద్దు, స్టెప్ బై స్టెప్ పైలప్ చేస్తా ఉన్నారు. అంటే ప్రజల ఓపిక ఎట్లా ఉన్నది, ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉన్నది. నేను ఇవాళ ఉద్యమం సందర్భంలో లొంగిపోతున్నటువంటి వాళ్ళని అనుకోండి, సరెండర్ అవుతున్న వాళ్ళని అనుకోండి, లేదా ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణ చెప్తున్న దానికి అనుకోండి, బయట రాష్ట్రం కంటే మన దగ్గర బెటర్ అనుకుని ఉంటే కూడా నేను వారిని తప్పు పట్టడం లేదు. ఎందుకంటే మనము బ్రతికిన తర్వాతనే ఉద్యమంలో మళ్ళీ ఏం చేయగలుగుతామో చేద్దాము అని అనుకున్న వాళ్ళకి ఎవరికైనా కూడా మనం నెగిటివ్ గా చూడవలసిన అవసరం లేదు. తప్పకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఇంకా లిబరల్ గా ఉండాలి. ఈ భాష కూడా పోలీస్ భాష కూడా అవసరం లేదు. మీరు పోరు వదిలిపెట్టండి, పోరు వదిలిపెట్టమని నువ్వు పోరు వదిలిపెట్టమని కాదు, మీరు నడుస్తున్నటువంటి దారిని వదిలిపెట్టి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఉండగలిగినా లేదా జనజీవన స్రవంతిలో కలిసినా మా పునరావాసం ఉంటామని చెప్పాలి తప్ప ఇవన్నీ ఏ రకమైనటువంటిది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక విధంగా మనం ఈ సందర్భంగా కొంత అభినందనలు తెలియజేయాలి. ఏమిటంటే ఈ మాత్రమైన స్పేస్ ఇస్తున్నారు, గతంలాగా ఎన్కౌంటర్ పాల్పడటం లేదు, మీరు పాల్పడకూడదు అని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మీ నాయకుడు రాజ్యాంగం పట్టుకొని భారతదేశం అంతా తిరుగుతున్నాడు, అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి వదికు మావోయిస్ట్ పార్టీ సపోర్టర్ అని చెప్పేసి ఇవాళ డైరెక్ట్ గా అమిత్ షా దాడి చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి చాలా లిబరల్ గా ఉండవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లో ఒక ప్రత్యామ్నాయము, ప్రశ్నించే గొంతు బలంగా ఉండాలి అనుకుంటే చాలా పెద్ద ఫోర్స్ ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు రేపు సహజమైనటువంటి సాధారణమైన పార్లమెంటరీ నెట్వర్క్లు చేయగలిగేది ఉంటే మంచి ప్రతిపక్షంగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా నిర్వీర్యమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే న్యూట్రలైజేషన్ పదం మీద దాని ప్రకారం ఖచ్చితంగా పునరావాసం కల్పించాలి. ఇప్పుడుగా వింటున్న ప్రకారం ఇంతకంటే కూడా ఇంకా బెటర్, దాంతో ఎక్కువ మంది నక్సలైట్లు నష్టపోకుండా ఉండడానికి
తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సహకారం కావాలని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నా. రైట్ సార్. ఈ మధ్య కాలంలో సోదరులు చాలా మంది కూడా తెలంగాణకు వచ్చి వస్తున్న సందర్భంలో అంతకుముందు కూడా చెప్పున్నా, బహుశా సుధాకర్ కానీ ఓకే, ఆ అమ్మాయి విజయ కానీ వాళ్ళు కానీ కిరాతకమైనటువంటి హత్యలను ప్రోత్సహించి వాళ్ళ భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన్యంలో కనుక ఉండకుండా తలదాచుకోకుండా తెలంగాణలో ఉన్నట్టయితే తప్పకుండా ఇవాళ బ్రతుకుండే వాళ్ళని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నా. అది కూడా ఒక అవకాశం కల్పించి ఇప్పటికే నాకు తెలిసి పెద్ద ఎత్తున చిన్న స్థాయి క్యాడర్ వస్తున్నారు. అయినా కూడా ఎంత దుర్మార్గం అంటే అవకాశం ఏమి ఇవ్వకుండా సాధారణమైనటువంటి ఆదివాసుల్ని చంపేస్తున్నారు. ఆప్తలే మీరు చూస్తా ఉన్నారు. నిన్న మన ఆర్మీ చచ్చిపోయిన వాళ్ళలో కూడా అంతా 5 లక్షలు 6 లక్షల రివార్డు ఉన్న వాళ్ళు తప్ప ఏం లేదు. వాళ్ళని కోర్టుకు సరెండర్ చేయదలుచుకుంటే అమిత్ షా ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పెద్ద కష్టమైన పని కాదు. అది మాత్రం స్పష్టంగా చెప్తారు. ఓకే సార్, ఇదే విషయంపై మనం ఒకసారి రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి కలవేని శంకర్ గారి దగ్గరికి వెళ్దాం. స్టేట్ కమిటీ మెంబర్ సిపిఐకి సంబంధించింది శంకర్ గారు. ప్రస్తుతం మనం చెరుకు సుధాకర్ గారు చెప్పినట్టుగా మనం ఒకసారి గమనించినట్టయితే ప్రతి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అవలంబించిన విధానాలు ఉన్నాయో దానికి మనం ఒకసారి కేంద్రానికి సంబంధించి చూస్తే వారు ఎక్కడ సరెండర్ అవుతున్నప్పటికీ చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపి వారితో చంపేస్తున్నారు. అలాగే ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి చూస్తే అనేక మందిని చేయూత ప్రోగ్రాం కింద వారిని సరెండర్ చేసుకుంటూ పోతున్నారు. వారి దగ్గర నుంచి వెళ్ళి సమాచారం తీసుకొని ఆ సమాచారాన్ని సేకరించిన తర్వాత అదే విధిగా అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం కేవలం ఒక వామపక్ష పార్టీలు లేకుండా చేసుకునేదానికే పన్నుతున్న ఒక కుట్ర అని భావించచ్చా, లేకపోతే మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? ఒక్కసారి ఇంకొక చిన్న విషయం అండి శంకర్ గారు, ప్రధానమంత్రి మోడీ ఇప్పుడే కొద్దిసేపు నక్సలైట్ల విషయంలోనే ఒక మాట మాట్లాడారు. ఆ మాట ఏంటో విన్న తర్వాత మీ దగ్గరకు వస్తానండి శంకర్ గారు. జస్ట్ ఫర్ ఎ మూమెంట్, పీసీఆర్ కెన్ యూ ప్లే ద బైట్ ఆఫ్ మిస్టర్ మోడీ? हिंसक वारदातों का शिकार रहा है, लंबे अरसे तक शिकार रहा है. देश आजाद हुआ तब से ये समस्या को झेल रहे हैं. चाहे आतंकवाद हो, नक्सलवाद हो, कोई प्रारंभ में शुरू हुआ होगा, कोई बाद में शुरू हुआ होगा, लेकिन आज नक्सलवाद का, माओवाद का दायरा बहुत तेजी से सिकुड़ रहा है. माओवाद को, नक्सलवाद को जड़ से उखाड़ने के संकल्प के साथ देश के सुरक्षा बल एक नए आत्मविश्वास से तेज गति से सफलता की ओर कदम रख रहे हैं. और मैं गर्व से कह सकता हूं, देश में सैकड़ों जिले नक्सल की चपेट में से निकल करके आज मुक्ति का सांस ले रहे हैं. हमें गर्व है कि बम, बंदूक और पिस्तौल के सामने हमारा देश का संविधान जीत रहा है. हमारे देश का संविधान विजयी हो रहा है. राइट. देश के उज्जवल भविष्य के लिए साफ दिख रहा है कि कल तक जो रेड कॉरिडोर थे वो आज ग्रीन ग्रोथ जोन में परिवर्तित होते नजर आ रहे हैं. साथियों, एक के बाद ऐसी घटनाएं देशभक्ति के लिए, देश की भलाई के लिए संसद में पहुंचे हुए రైట్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. ఈరోజు మనం ప్రధానమంత్రి మోడీ మాట్లాడింది విన్నాం. అంటే ఆతంకవాదానికి, నక్సలాజానికి ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకే దృష్టితో చూసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకో విషయం ఏంటంటే మేము ఈరోజు దేశం అభివృద్ధి పదంలో వెళ్తున్నది, మావోయిస్టులను మొత్తం అంతమించడానికి ఏదైతే కేంద్ర బలగాలు
వారు ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో సఫలమైతూనే వెళ్తున్నారు అని చెప్తున్నారు. ఉక్కుపాదంతో వారిని నామం మాత్రం అంటే ఎక్కడ కూడా వాళ్ళ అచుకి లేకుండా చేసుకుంటామన్నట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు 1974 ఇఫ్ ఐఎమ్ నాట్ రాయింగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1974 నుంచి వెళ్ళి నక్సలిజం వస్తూనే ఉన్నది. ఈరోజు వరకు అనేక రాష్ట్రాలు అనేక పార్టీలు వచ్చాయి, అనేక ప్రధానమంత్రులు చూసాం, అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం నక్సలిజాన్ని అంతమోదిస్తామనే అనేక విధాలను చూసాం. కానీ ఈరోజు మాత్రం అమిత్ షా మోడీ ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇందులో భాగంగా వాస్తవానికి చూస్తే మాత్రం నక్సలైట్ల మీద చాలా పెద్ద ఎత్తున దెబ్బ తగిలినట్టే కలుగుతుంది. ఈ విషయంపై వామపక్ష పార్టీలకు సంబంధించిన మీ వైఖరి ఏమిటండి శంకర్ గారు? ఫోర్ సైడ్ టీవీలో పాల్గొంటున్నటువంటి చెరుకు సుధాకర్ అన్న గారికి, అట్లాగే వంశన్నకు, ఎమ్మెల్యే మదన్న గారికి అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ కగార్ ఆపరేషన్ అయిన మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో దాన్ని పునరాలోచించాలని చెప్పినాం. శాంతి చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవడానికి మార్గం ఉంటుందని చెప్పినాం. కమ్యూనిస్ట్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఏదైతే భారత ప్రభుత్వం హోమ్ మినిస్టర్ హోదాలో చేసేటువంటి ప్రకటన ఇది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని భవ్య ప్రపంచానికి మొట్టమొదట స్పందించి చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ చర్చల్లో కూడా సుధాకర్ అన్న చాలా స్పష్టంగా శాస్త్రీయంగా కొన్ని విషయాలు చాలా క్లారిటీగా చెప్పినారు. ఇప్పుడు మావోయిస్టుల పట్ల వారు తీసుకుంటున్నటువంటి భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఏదైతుందో ఆ నిర్ణయాన్ని యావత్తు భారతదేశం తప్పు పడతా ఉన్నది. ఇవాళ పట్టి కాల్చి చంపేటువంటి ప్రక్రియ ఈ ప్రజాస్వామ్యంలో సరైనది కాదనే విషయాన్ని చెప్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఇప్పుడు కూడా మాట్లాడినటువంటి భారత ప్రధాని హోదాలో వారు మాట్లాడినటువంటి మాటలు చాలా హేయమైనటువంటి మాటలు. ఇప్పుడు మనం పార్లమెంటరీ ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యత రాజ్యాంగాన్ని ఎన్నుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టుల ఆవిర్భావం ఎందుకు జరిగింది, దాని మూలాలు, వాస్తవిక పరిస్థితులు ఆలోచన చేయకుండా ఆ మూలాలను వెతికి ఆ సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాల్సినటువంటి భారత ప్రభుత్వం వాటిని విస్మరించి ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఎక్కడైతే ఈ పీపుల్స్ వార్ పార్టీ నక్సలిజం అట్లాగే ఇప్పుడు మావోయిజంగా ఏర్పడి దేశమంతటా వ్యాపించి ఉన్నది. దీన్ని అంతమొందించాలి, లెఫ్ట్ పార్టీలను ఖతం చేయాలి, ఎర్ర జెండా పార్టీలను దేశంలో కనబడకుండా చేయాలి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానమే తప్పు. మనం ఎంచుకున్నటువంటి భారత ప్రభుత్వంలో ప్రజాస్వామిక విలువలకు మరింత నైతిక విలువలు చేకూర్చేటువంటి పద్ధతిలో నిర్ణయాలు ఉండాలి తప్ప భారత పౌరులను పట్టుకొచ్చి కాల్చి చంపేటువంటి ప్రక్రియ సరైనది కాదని పదే పదే చెప్తూనే ఉన్నాం. అనేక చర్చల ద్వారా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తులు చేస్తా ఉన్నాం. అయినా వాళ్ళు ఆ విషయాల్ని ఆపకపోగా శాంతి చర్చలు అనేటువంటి ప్రక్రియ ముందుకు వచ్చిన కాడ నుంచి కూడా చర్చల వైపు అడుగులేమని మనం చెప్తే మొత్తము పారామిలిటరీ బలగాలను మోహరింపజేసి వాళ్ళను పద్మ వ్యూహంలో బంధించి పట్టుకొచ్చి అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళను, ఏజ్ రీత్యా 70-75 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి చాలా ఘోరాతి ఘోరంగా చంపేటువంటి ప్రక్రియకు పూనుకుంటా ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు అలాగే చెరుకు సుధాకర్ అన్న చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం అభినందనీయం అయినప్పటికీ లొంగుబాట్లకు సమస్య పరిష్కారం కాదు. మొత్తానికి మూలాలను వెతికి సమస్య పరిష్కరించుకోవడం మార్గంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. మన పౌరుల్ని మనం చంపుకోవడం వల్ల అందులో చాలా జీవితాలని త్యాగం చేసి చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, వారంతా కూడా ఈ ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళ వైపున ఆలోచన చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ తండాలలో నేటికి కూడా మన ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడుక్కోవడానికి తండాలలో పోతాం, ఓట్లు తీసుకుంటా ఉన్నాం. కనీస మౌలిక సదుపాయాలు ఏర్పరచడం కూడా మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వాళ్ళ రాజ్యాన్ని వెళ్తా ఉన్నాయి. అనేక తండాలు ఉన్నాయి. ఇవాళ మా ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి
ఏదైతే లక్షేట్పేట పక్కనే ఉన్నటువంటి తలమడుగు అనేటువంటి గ్రామం ఉంటది. మంచినీటి సౌకర్యం ఉండదు, విద్యుత్ సౌకర్యాలు ఉండవు. మరి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇవాళ ఆదివాసుల పట్ల మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో ఏనాడు కనబడరు. ఎన్నికల సందర్భంగా తప్పకుండా పోయి ఎన్నికలలో ఓట్లు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఓట్లు తీసుకున్నాక 5 ఏళ్ళు నువ్వు చేసేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు పెట్టినటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరించకుండా వీళ్ళను బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా లేకపోతే పట్టుకొచ్చి కాల్చి చంపడం ద్వారా ఇప్పుడు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం కగార్ అనేటువంటి ఆపరేషన్ పేరిట ఆ మోహరింపులేంటో వాళ్ళ మీద ఆ దుర్మార్గమైనటువంటి చర్యలేందో ఇది అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. కనుకనే ఇప్పటికైనా మేము చెప్పగలిగింది భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు శాంతి చర్చల ద్వారానే సమస్యకు పరిష్కార మార్గం ఉంటుంది. శాంతి చర్చలు జరపకుండా ఈ రకమైనటువంటి ఎన్కౌంటర్ ద్వారా సమస్య పరిష్కారం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పక తప్పట్లేదు. ఆ వైపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ తెలంగాణ గడ్డ మీద అణిచివేతకు వ్యతిరేకంగానే పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్భవించింది. మనకు అన్ని విషయాలు తెలుసు. ఆ ఛాయలు ఇంకా గ్రామాలలో ఉన్నాయి. ఆ గ్రామ ఛాయలలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల పైన ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇటీవలనే గాదర్ల రవి చనిపోయాడు. ఆ వెలిశాల గ్రామానికి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి ఆలోచన చేయండి. అట్లాగే మల్లూజుల కోటేశ్వరరావు ఆయన చనిపోయినప్పుడు పెద్దపల్లి ప్రాంతంలో ఉసుక పోతే రాలేనంత జనం వచ్చినది. అసలు చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉన్నది? అసలు ఆ విషయాన్ని చెప్పకుండా అసలు చర్చలకు కూర్చుంటే కదా వాళ్ళ తప్ప నీ తప్ప తేలుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పుడు కూడా వాటిని పక్కదారి పట్టించి ఈ రకమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు కూడా మరొక ప్రధానమైనటువంటి అంశం ఏమంటే వాళ్ళ చర్చలు అనేటువంటిది ఒక భాగం. రాజ్యం తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. నీ చేతిలో ఉన్నటువంటి అంశాలను చర్చల ద్వారా పరిష్కరించాలి తప్ప ఈ రకమైనటువంటి దుర్మార్గమైన చర్యలు మానుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉన్నది. ఇప్పటికైనా లెఫ్ట్ పార్టీలో అందరం కలవాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మనందరం కలిసి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టి క్షేత్రస్థాయిలో ఉద్యమ రూపాలలో ముందుకు పోవాలని చెప్పి విజ్ఞప్తి. రైట్ సార్, ఇదే విషయంపై మన ఆవునూరి మధుగారి దగ్గరికి వెళ్దాం. తర్వాత మనం వంశీగారి దగ్గరకు వద్దాం. ఆవునూరి మధుగారు ప్రస్తుతం అయితే మనకు సంబంధించిన శంకర్ గారు చెప్పారో లేకపోతే డాక్టర్ చెరుకు సుధాకర్ గారు చెప్పారో ఈ విషయాలపై ఆపరేషన్ కాగార్ను ఎట్టి పరిస్థితుల్లో ఆపేదే లేదు అని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకొక విషయం అంటే ఆదివాసీలకు సంబంధించిన ఈ రోజు వరకు ఆదివాసీల అభివృద్ధిని ఈరోజు వారు ఎవరైతే వారికి అభివృద్ధిని వాళ్ళను అడ్డుకుంటూ వచ్చారో ఆ నక్సలైట్లను మొత్తం కంప్లీట్గా రూపం ఆపేశాము. ఆఖరి దశలో ఉన్నది ఆపరేషన్ కగార్. తద్వారా గ్రీన్ ల్యాండ్గా అక్కడ మొత్తం ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రాంతం, దండకారణ్య ప్రాంతం, ఈ ప్రాంతాలు ఉన్నాయో దాని అందరికి సంబంధించి ఇప్పుడు అభివృద్ధి పథకంలో ఎక్కువ శాతం వెళ్తున్నాయి అన్నట్టుగా ఇప్పుడే ప్రధానమంత్రి గారు చెప్పారు. దీనికి సంబంధించి మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? వాస్తవానికి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులనే కాకుండా ఆదివాసులను ఆవిడివి నుంచి వెళ్ళి తరమించే విధంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెడుతున్నట్టుగా కనబడుతుంది. ఈ విషయంపై యాజ్ ఏ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులుగా మీరేమంటారండి? ఈరోజు 4CT సమక్షంలో ఈ మీటింగ్లో పాల్గొన్నటువంటి సుధాకర్ అన్నకు, శంకర్ అన్నకు, మిగతా అందరికీ ముందుగా విప్లవ అభినందనలు. అట్లాగే ఈ వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైనటువంటి ఆదివాసీ గిరిజనులకు, మావోయిస్టులకు అందరికీ ముందుగా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాను. వారి ఆశయ సిద్ధి కోసం దేశంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా పోరాటానికి కంకణబద్దులు కావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఇక ఈరోజు కగారు పేరుతోటి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ విరుద్ధంగా అట్లాగే చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని కాపాడుతాం, ఈ రాజ్యాంగాన్ని రక్షిస్తాం అని చెప్పి ఎన్నికల్లో గెలిచినటువంటి ఆ రాజ్యాంగం మీద
ప్రమాణం చేసినటువంటి అమిత్ షా, మోడీ పెద్దలే ఈరోజు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మావోయిస్టుల్ని పలాన్ టైం కల్లా 2026 మార్చి కల్లా అంతమొందిస్తాం అని చెప్పి రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా హక్కు వీళ్ళకి అట్లాంటి మాట్లాడేటువంటి వాళ్ళకి ఈ దేశాన్ని పరిపాలన చేసేటువంటి అధికారం ఉన్నదా అని చెప్పి దేశంలో ఉండేటువంటి ప్రజానికం అంతా ఆలోచించాలని కోరుతుంది. ఇక రెండో విషయం, ఇక ఆదివాసీల్ని అంతమొందిస్తున్నారు లేదా ఆదివాసీల అభివృద్ధికి ఆటంకంగా ఉన్నారు మావోయిస్టులు లేదా విప్లవకారులు అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. ఈరోజు ఆదివాసీ అభివృద్ధి కోసం లేదా వెనకబడ్డటువంటి ఈ మూగజీవుల కోసం ఈరోజు విప్లవకారులు కానీ మావోయిస్టులు కానీ ఏదైనా అభివృద్ధి చేశారు అని అంటే వాళ్ళు మాత్రమే చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కానీ దేశవ్యాప్తంగా విషయాల్లోకి వెళ్ళినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా ఈ ఆర్థికంగా వెనకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానీకం కోసమే దాదాపుగా 11 లక్షల ఎకరాల భూముల్ని సాధించి పెట్టడం అనేటువంటిది జరిగింది. వీటికి పట్టాలు కావాలని చెప్పి మేము పోట్లాడుతున్నాం. ఈ రోజుకు అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టా హక్కులు అనేటువంటివి ఇంకా కల్పించలేదు. కలిపకపోగా ఆ భూములన్నిటినీ అడవి హక్కుల చట్టానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధంగా ఆ భూముల్ని ఆక్రమిస్తున్నటువంటి ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకోసం ఇది అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ఒక విషయమేనా, ఇది అభివృద్ధికి తోడ్పడేటువంటి అదేనా అనేది చెప్పి ఒకసారి ఆలోచన. పీసా చట్టాన్ని, అడవి హక్కుల చట్టాన్ని, 107 చట్టాన్ని, రకరకాలైనటువంటి ఆదివాసీ రక్షణల కోసం, వాళ్ళ భూమి రక్షణ కోసం అటువంటి చట్టాలన్నిటిని ఉల్లంఘించి ఈరోజు అడవి ప్రాంతంలో ఖనిజ సంపదనంతా పెట్టుబడిదారులకి దానికి అది పూనుకున్నది. అడవి సంరక్షణ నియమాల పేరుతోటి కొత్త చట్టాలను తీసుకొచ్చి చట్టాలన్నిటిని ఉల్లంఘించి ఆ భూములని ఆ పెట్టుబడిదారులకి, సామ్రాజ్యవాద కంపెనీలకి ఈ మతోన్మాద మోడీ ప్రభుత్వం కట్టబెట్టని పూనుకున్నప్పుడు అయ్యా ఇది చట్టవిరుద్ధం అని చెప్పి అన్నటువంటి మావోయిస్టుల్ని అంతమొందిస్తున్నారు. దానికి వాళ్ళకి ఆదివాసులకి అండగా నిలబడ్డటువంటి వాళ్ళని ఊచకోతగుస్తున్నారు. ఆ ఆదివాసీలని చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఈరోజు హననం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి ఒక చర్యలు చేపట్టినటువంటి వీళ్ళని ఈ ప్రభుత్వాన్ని ఏమందాం, వీళ్ళని ఎట్లా శిక్షించాలి అనేటువంటిది ఆలోచించాలి. ఇక మావోయిస్టులను పలానా టైం కల్లా అంతమొందిస్తాం అనేటువంటిది దాంట్లో భాగంగానే ఈరోజు హత్యలు చేస్తున్నారు. హత్యలతో పాటు మరొకసారి వాళ్ళని లొంగిపోమనేటువంటి చెప్పి ప్రకటిస్తున్నారు. వాళ్ళకి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇట్లాంటి నిర్బంధం పెరిగినప్పుడు లేదా ప్రజా ఉద్యమాలు, వర్గ పోరాటాలు ఉధృతమైనప్పుడు, ముందుకొచ్చినప్పుడు ఇట్లాంటి పాలకులు ఆటోమేటిక్గానే అనేక తాయిలాలు ప్రకటించి లొంగుబాటు వైపు ప్రయాణింపజేస్తాయి. కొద్దిమంది విప్లవోద్యమం పట్టినప్పుడు కానీ, విప్లవోద్యమంలో నిర్బంధం ముందుకొచ్చినప్పుడు కానీ, వాటిని తట్టుకోలేనప్పుడు కొంతమంది లొంగుబాటు వైపు ప్రయాణించవచ్చు. కానీ దాంతోటే సమస్యని పరిష్కరిస్తాం, ఇదే పరిష్కారము అని చెప్పి ఈ పాలకులు, ముఖ్యంగా మతోన్మాద బీజేపీ, మోడీ అంశాలు భావిస్తే మాత్రం ఇది ఎర్రిబాగులతనం అవుతుంది తప్ప ఇది సమస్య పరిష్కారానికి ఏమాత్రం కూడా తోడ్పడదు అని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. నక్సల్బరీ ఉద్యమం చూసాం, శ్రీకాకుళ పోరాట ఉద్యమం చూసాం, లేదా ఈనాడు జరుగుతున్నటువంటి గోదావరిలో ప్రతిఘటన పోరాట ఉద్యమం చూసాం, ఇంకా అనేక విప్లవ పోరాటాలు చూసాం. ఎక్కడన్నా ఇట్లాంటి వాటితోటి విప్లవోద్యమాలు వెనక్కి పోయాయా లేదా వాటిని వెనక్కి కొట్టగలిగామా అని చెప్పి ఒకసారి ఆలోచించండి. రష్యా విప్లవంలో చూడండి, ఇట్లాంటివి తీసుకొచ్చారు, ఊసకోత కోశారు, లక్షల సైన్యాన్ని ఉపయోగించి అక్కడ ఉండేటువంటి కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని అంతమొందించారు. అయినా పోరాడి రాజ్యాధికారం తెచ్చుకున్నారు. అలాగే చైనా విప్లవం చూడండి, చైనా విప్లవంలో కూడా 3 లక్షల సైన్యం 30,000కు పడిపోయింది.
కానీ అది ఎక్కడ కూడా వెనక్కి పోలేదు. ఎట్లనే ఊసకోత కోశారు. అయినా చైనా విప్లవోద్యమం విజయవంతమైంది. తూర్పు యూరప్ దేశాలలో విప్లవోద్యమాలు విజయవంతమైనవి. ఖచ్చితంగా దోపిడి ఉన్నంత కాలం, హింస ఉన్నంత కాలం ఇక్కడ విప్లవోద్యమాలు అనేటువంటి కొనసాగుతాయి. మావోయిస్టులు ఉంటారు, మావోయిస్టులు ముందుకు పోతారు. వీళ్ళు చేపట్టినటువంటి ఒక ప్రజాయుద్ధ పంద అవగాహన ఏదైతే ఉందో అది సరైనటువంటిది. అది విప్లవ పంద ఆర్థిక రాజకీయ సమస్యని పరిష్కరించకుండా విప్లవకారులని అంతమొందించవచ్చు అనేటువంటిది చెప్పి భావిస్తే అది ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాలేదు, ఇక్కడ ఇండియాలో కూడా సాధ్యం కాదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. ఇక అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ పోలీసులు కూడా లొంగిపోండి అని చెప్పి వాళ్ళ కుటుంబాల దగ్గరికి పోయి ఒత్తిడి చేయటము, లేదా వాళ్ళకి అనేక తాయిలాలు ప్రయోగించడం కాదు. నువ్వు కూడా చర్చలకి సిద్ధంగా అనేటువంటి చెప్పావు. అందుకోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని చర్చల వైపు ఒత్తిడి తీసుకురావాలి. చర్చల ద్వారా సమస్యని పరిష్కరించమనేటువంటి డిమాండ్ చేయాలి. చర్చలకి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఎందుకు ఆలోచించడం లేదు? దానికి కావాల్సినటువంటి విధంగా చర్యలు చేపట్టమని చెప్పి ప్రజా ఉద్యమాలను ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఉద్యమాలకి తగినటువంటి ఒక విధంగా తోడ్పాటుని అందించడం లేదు? ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. సమస్యకి చర్చలే పరిష్కార మార్గం. చర్చల వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఆలోచించాలి. రైట్. ఒక వైఖరి చేపట్టినటువంటి పాలకులు మాత్రమే సమస్యని పరిష్కరించుకోగలిగారు, పరిష్కరించబడుతుంది అని చెప్పి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నాం. అట్లాంటి ఒక వైఖరి ఆలోచించకుండా ఉద్యమాల్ని అణిసివేయటానికి నిర్బంధాలే ప్రయోగం, ఎన్కౌంటర్లే ప్రయోగం, లొంగుబాట్లే సరైనవి అని చెప్పి అనుకుంటే మాత్రం ప్రజా ఉద్యమాలు తీవ్రతరం అవుతాయి. ఓకే మధు గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పుడు ఒకసారి మల్లోజుల వంశీ గారి దగ్గరికి వెళ్దాం. సాధించుకుంటారనేది ఆశపరుస్తున్నాను. రైట్ మధు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి మల్లోజుల వంశీ గారి దగ్గరికి వెళ్దాం. మల్లోజుల వంశీ గారు, ఇప్పుడు ఏదైతే మోడీ మాట్లాడారో చాలా క్లియర్గా మనం విన్నాం. కూకటి వేళ్లతో ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలైట్ల ఉద్యమాన్ని మేము అణిచివేయగలిగాం, సక్సెస్ఫుల్గా వీ క్యారీడ్ అవుట్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్ రైట్ నౌ అని చెప్పేశారు. ఈ విషయంపై దీన్ని దృష్టి సారిస్తూ ఈరోజు చర్చల విషయంలో ఒక మాట కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా చర్చలకు మేము సుగమం అని చెప్పలా. అంతే కాకపోతే ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో, ప్రతిపక్షాలు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో, దాంట్లో కేవలం మనకు సంబంధించిన సిపిఐ, సిపిఎం లాంటి ఏదైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో వారే తీవ్రంగా దీన్ని చర్చలకు రావాలని పిలిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ కానీ, అలాగే అఖిలేష్కు సంబంధించిన కానీ, బీహార్లోకి సంబంధించిన కానీ, టీఎంసీ కానీ, కాకపోతే తమిళనాడు గవర్నమెంట్ కానీ ఎవరికి కూడా ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తేలేదు చర్చల విషయంలో. 18 రాష్ట్రాలకు పైగా ఉన్న మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఈ 5 రాష్ట్రాలలో మాత్రం తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న సమయంలో యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దీని మీద ఎలా స్పందిస్తారండి? ప్యానెల్లో ఉన్న సుధాకర్ అన్నకు, శంకర్ అన్నకు, కామ్రేడ్ మధు గారికి, మీకు అందరికీ నమస్తే అండి. ఇందాక మోడీది మీది క్లిప్పింగ్ ఇప్పుడు తాజాది పెట్టారు. చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఇదొక రాజ్యాంగం గెలిచింది, సంవిధానం గెలిచింది అని చెప్తున్నాడు ఆయన. భారత రాజ్యాంగ స్ఫూర్తి ఓడిపోయినందుకే ఈ ఉద్యమాలు వచ్చినాయి కదా. భారత రాజ్యాంగంలో రాసుకున్న అన్ని ఈ 75 ఏళ్లలో పాలక పక్షాలు అమలు చేస్తే మావోయిస్టులు, నక్సలైట్లు, వామపక్ష ఉద్యమాలు ఇంత బలంగా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత కేంద్ర ప్రభుత్వ వైఖరి, మళ్ళా మన చర్చల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మేము చంపుతాము అని ఒక అమానవీయమైన లైన్ తీసుకొని సిద్ధపడ్డ తర్వాత చర్చలకు సంబంధించిన అంశం మాట్లాడుకోవడం కన్నా యుద్ధం ఎట్లా జరుగుతుంది, యుద్ధంలో నైతికంగానో భౌతికంగానో ఎవరు గెలుస్తున్నారు అనేదే ఇవాళ భారత సమాజం ముందున్న విషయం.
అయితే ఇప్పుడు ఈ లొంగుబాట్లను ప్రోత్సహించడం, ఎన్కౌంటర్లు చేయడము ద్వారా మేము విజయం సాధించినామని దేశంలో ఉన్న ప్రజల ముందు కానీ, ఉద్యమ సానుభూతి పరుల ముందు కానీ మేము గెలిచినామనే ప్రచారం చేసుకుంటున్న మోడీ నడిపిస్తున్న మీడియా కానీ అవన్నీ డొల్లతనాలు. ఎందుకంటే ఇప్పుడు కాదు, 67లో శ్రీకాకుళంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగురుతున్నప్పుడు ఒక 80 మంది కాదు, ఒక 400 మందిని ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఆదిభట్ల కైలాసం, వెంపడార్తి సత్యమ అంత పెద్ద పెద్ద కేంద్ర రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు చనిపోయారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఇక విప్లవం అయిపోయింది, మావోయిస్టులు అయిపోయారు, పీపుల్స్ వార్ అయిపోయింది అని అప్పుడు ప్రభుత్వాలు ప్రకటించుకున్నాయి. తర్వాత 78లో మళ్ళీ జగిత్యాల జయత్రయాత్ర కావచ్చు, ఇంద్రవెల్లి సంఘటనలో ఇవన్నిటి నేపథ్యంలో మళ్ళీ విప్లవం పుంజుకున్నప్పుడు 78 నుంచి సుమారు 94 దాకా రకరకాలుగా ఒక 500 మందిని ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్కౌంటర్ల పేర్లు చంపారు. ఉదాహరణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 దళాలు ఉండే, ఒక్క దళానికి వచ్చింది. ఇదంతా జరిగినప్పుడు కూడా ఏమన్నారు, ఇక అయిపోయింది అని అన్నారు. 2004 చర్చల తర్వాత చర్చలు వైఫల్యం చెందిన తర్వాత నల్లమల్ల ప్రాంతంలో జల్లెడబట్టి అప్పుడు కూడా మళ్ళా ఒక 80 మందిని 100 మందిని ఎన్కౌంటర్ల పేర్లు చంపారు. అప్పుడు రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు చనిపోయారు. అప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు ఏం ప్రచారం చేసుకున్నాయి, మావోయిస్ట్ పార్టీ అయిపోయిందని అన్నారు. కొండపల్లి సీతారామయ్య పార్టీకి దూరమైనప్పుడు అట్లే అన్నారు. సత్యమూర్తి సార్ బయటకు వచ్చినప్పుడు అప్పుడు అట్లా అన్నారు. గద్దర్ బయటకు వచ్చినప్పుడు అయిపోయింది అన్నారు. అయిపోయింది ఆ పార్టీ. ఇప్పుడు సిద్ధాంత బలం లేదు, బలగం లేదు, భౌతికంగా కూడా చాలా ఎన్కౌంటర్లు చేసినాం అని చెప్తున్న ఇదే మోడీ ప్రభుత్వం మరి 20,000 మంది 30,000 మంది సైన్యాన్ని అక్కడెందుకు మోహరించింది? కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ప్రకటిస్తూ లొంగుబాట్లు ఎందుకు ప్రోత్సహిస్తుంది? వాళ్ళ విజయము ఎంత నైతికంగా ఉన్నదనేది వాళ్ళు ఈ ప్రగల్భాలు పలకడం తప్ప ఇది ఏ రకమైన విజయం అవుతుంది మోడీ ప్రభుత్వానికి? తర్వాత ఇప్పుడు కోటేశ్వర ఎన్కౌంటర్ అప్పుడు కూడా అయిపోయింది అన్నారు. ఇప్పుడు 19 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఇట్లా పీపుల్స్ వారు చాలా సంక్షోభాలను ఎదుర్కొన్నది. చివరికి అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వామపక్ష పార్టీలు కూడా మావోయిస్టులు ఉండొద్దు, మావోయిస్టులు పోతే మంచిగుండు అనేంత స్థాయిలో ప్రజలకు దగ్గరైంది మావోయిస్టు సాయుధ పోరాటం. ఇంకొక విషయం ఏంటంటే సాయుధ పోరాటం విరమించాలా వద్దా అని మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులే ఒక చర్చ పెడితే దాన్ని నిర్బంధంగా ఇమీడియట్ గా ఖండించింది కేంద్ర కమిటీ. నువ్వెవడి చర్చ పెట్టడానికని. న్యాయమూర్తుల ఇళ్లలో గుట్టల కొద్ది కట్టలు దొరికి కాలబెట్టుకుంటున్న భారతదేశంలో ఈ పాలక పక్షాలను, ఈ ప్రభుత్వాలను, ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళను ఏమని మనం సంబోధిస్తాం, ఏం చెప్పుకుందాము అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నది అన్నట్టు. తర్వాత తుపాకీ పట్టుకోవడానికి వచ్చినోడు నేను నిండా 100 ఏళ్ళు బతుకుతా, నేను సంసారం చేసి పిల్లలతో ఉంటాను వస్తాడా? వాడు చావడానికే వస్తాడు కదా. గీపుడు తాయిలాలు పెడితే ఇప్పుడు ఈ ప్రకటనలు కోట్ల రూపాయలు మావోయిస్టు నాయకులు, మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళు, దశాబ్దాలుగా పార్టీలను పట్టుకొని ఉంటున్న వాళ్ళు ఎన్ని చూసిరు ఇవన్నీ? మనము కొంత మర్చిపోయినాం, చాన్నాళ్ళు అయింది. కానీ ఎంతమంది కోవట్టులండి, ఎంతమంది కోవట్టులను తయారు చేసింది ప్రభుత్వాలు, పార్టీలో ఎన్ని దళాలకు విషం పెట్టి చంపింది, ఎన్ని కుట్రలు జరిగినాయి మావోయిస్టు పార్టీ మీద.
ఇప్పుడు ముక్కు సుధాకర్ రెడ్డి సుబ్బారెడ్డి లొంగిపోయినప్పుడు కూడా ఆయన రాష్ట్ర కార్యదర్శి ఉండే ఎన్టీ రామారావు టైంలో ఖతమైపోయింది పీపుల్స్ వార్ పార్టీ అన్నారు. ఎస్ ఇది పీపుల్స్ వార్ పార్టీకి ఏమీ కాదండి. ఇప్పుడు పార్టీ అయిపోతుంది అనుకుంటారు. 30,000 సైన్యం ఉంది. వీళ్ళు చంపింది ఎంతమందిని? ఈ 300 మంది 400 మంది పీపుల్స్ వార్ ఎప్పుడో చనిపోయారు. తర్వాత లొంగుబాట్లను వీళ్ళు ప్రోత్సహిస్తుంటే ఎవరు లొంగిపోతున్నారు? ఏదో నిన్న లచ్చన్న లొంగిపోతే వాళ్ళ దంపతులు లొంగిపోతే పెద్ద మనుషులు అయినరు, వాళ్ళు ఏజ్ అయిపోయింది. తర్వాత లొంగిపోయేటప్పుడు పెద్ద క్యాడర్ లొంగిపోతే పార్టీలో పర్మిషన్ తీసుకొని లొంగిపోతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి, నేపథ్యాలు ఉంటాయి. లొంగిపోతున్నంత కొంతమంది లొంగిపోగానే పార్టీ అయిపోయింది, కొంతమంది ఎన్కౌంటర్ కాగానే పార్టీకి భవిష్యత్తు లేదు అనుకోవడం అనేది అది మనట్లాంటి వాళ్ళు మాట్లాడుకోవడం. కాకపోతే మావోయిస్టు పార్టీ లేకుంటే మంచిగుండు అని అనుకునే వాళ్లకు ఇది కొంత, అట్లాంటి ప్రచారం చేసే వాళ్లకు ఇది కొంత ఆనందంగానే ఉంటది. ఈ సమయాన్ని వంశీ గారు, ఇంకొక చిన్న విషయం అండి. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ ఈ రోజు ఏదైతే మీడియా పాత్ర ఏదైతే విధించవలసి ఉన్నదో ఆ మీడియా పాత్ర కూడా అనుమానాస్పదంగా ఉన్నది. ఈ మీడియా కూడా ఎక్కడ చూస్తే కూడా విచ్చలవిడిగా ఒక వేరే రకంగా తీసుకొని ప్రచారం చేసుకుంటూ పోతుంది. అది ఎవరికి వారికి ఎలా ఉపయోగపడుతుందో ప్రతి అందరికీ తెలుసు. అయితే ఒక హిడ్మాను టార్గెట్గానో లేకపోతే మన మల్లోజుల ఆయన పేరేండి వారికి సంబంధించిన మల్లారెడ్డి గారు ఇలా వాళ్ళు చనిపోయారు అని ఏమీ తెలియకుండానే ఈరోజు వారు చనిపోయాడు, ఎన్కౌంటర్లో మృతి చెందారు అని ఏదైతే రూమర్స్ లేపుతున్నారో ఈ విషయంపై మీడియా గురించి మీరేమంటారండి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్? దాని గురించే మాట్లాడాలనుకున్నా. ఇప్పుడు 4TV వాళ్ళను ఎవరేమంటలేరా అని మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నా. మీ మీద ఏమైనా నిర్బంధాలు ఇంకా స్టార్ట్ కాలేదా అని సార్ మీరు ఫస్ట్ ఫోర్స్ ఐస్ టీవీ ఎవరికి కూడా ఒక విషయం మాత్రం చాలా సార్, అది ఐదర్ మాస్ పార్టీ కానివ్వండి కాంగ్రెస్ కానీ ఎవరికి కూడా మేము మాత్రం ఎవరిని కూడా ఒక పక్షంగా లేంగండి. వీఆర్ ఏ కంప్లీట్లీ అన్బయాస్డ్ మీడియా. అయితే నేను ఇది ఎందుకు అంటున్నంటే, ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నది, ప్రధానమైన అంశం ఇది. దీని మీద ప్రధాన మీడియాలో ఎక్కడైనా డిస్కస్ నడుస్తుందా? మీడియా కూడా ఎవరి పక్షాన ఉన్నది? మునుపు మీడియాలోకి సామాజిక నేపథ్యం ఉన్న వాళ్ళు, యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు, ఈ దేశం పట్ల ఈ సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు, పేదల పట్ల సానుకూల దృక్పథం కలిగిన వాళ్ళు మీడియాలోకి వచ్చారు. మీడియా సంస్థలు వచ్చినాయి. స్వాతంత్రోద్యమం కోసం కొన్ని పత్రికలు పుట్టినాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు 2-3 పత్రికలు వచ్చినాయి. ఇలా అనేక ప్రజా ఉద్యమాల సందర్భాల్లో పత్రికలు ప్రజల పక్షాన నిలబడ్డాయి, వాళ్ళ నైతికతను చాటుకున్నాయి. ఇప్పుడు పత్రికలు ఎట్లా ఉన్నాయి, మీడియా సంస్థలు ఎట్లా ఉన్నాయి, దాని గురించి మనం ఏం మాట్లాడుకునేటట్టున్నది? ఇప్పుడు మావోయిస్టు టార్గెట్ చేసిన రాజకీయ నాయకులను వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండి మావోయిస్టులను చంపడానికి ప్రోత్సహిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంటే ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్న ఆ పార్టీల పెట్టుబడులతో ఉన్న మీడియా సంస్థలు మావోయిస్టులను ప్రజాస్వామిక పంథాలో ప్రభుత్వాలు ఉండాలని, మావోయిస్టు పోరాటాలు నైతికమైనని చెప్పడానికో, లేకపోతే ఈ అంశం మీద మాట్లాడడానికో, ఈ మారణ హోమం అనేది దేశానికి మంచిది కాదని చెప్పడానికో ఎందుకు ప్రయత్నిస్తాయండి? అది వాటి స్వభావమే అది కదా. పత్రికల లక్ష్యాలు లక్షణాలు ఎంత మార్పు వచ్చింది ప్రధానంగా ఈ దశకంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. కనుక మనం భారత ప్రభుత్వం నుంచి మావోయిస్టుల అణిచివేత ఎంత అప్రజాస్వామికమని మనం భావిస్తున్నామో వాళ్ళ అట్లాగే పత్రికలు కూడా దీని నుంచి దూరమైనవి. వాళ్ళ నేషనల్ మీడియా కానీ స్టేట్ మీడియా కానీ ఇంకేమైనా కావచ్చు, దీని గురించి మాట్లాడతలేవు. ఎందుకు మాట్లాడతలేవు? మన స్టేట్ లో యుద్ధం జరుగుతలేదు, మన స్టేట్ లో ఎన్కౌంటర్లు లేవు అని మన మీడియా పట్టించుకుంటలేదని ఒక కోణంగా అనుకున్నా కూడా, ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా తెలుగు రాష్ట్రాల్లోనే పేగు కదులుతుంది ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ఉద్యమంలో 2 రాష్ట్రాల నుంచే ఉన్నారు కదా. ఇప్పుడు నిన్న రవి చనిపోయినా తర్వాత ఇంకో కోణం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. మొన్న రవి చచ్చిపోయినప్పుడు కానీ ఇవాళ లచ్చన్న వచ్చినప్పుడు కానీ ఆయనకు డప్పులతోటి పూలదండలేసి ఆ ఊళ్ళో వాళ్ళ ప్రజలు అక్కడ గ్రామస్తులు ఆవిడ ఎట్లా సాధారణంగా ఆహ్వానించారో తెలుస్తున్నది.
ఇప్పుడు మావోయిస్టుల గురించి, మావోయిస్టుల 50 ఏళ్ల పోరాట చరిత్ర గురించి తెలిసిన ప్రజలు మాత్రం మావోయిస్టుల బాగా నష్టం జరుగుతుంది, మావోయిస్టులకు కష్టం అవుతుంది, ఇక ఉద్యమానికి ఏదో గండం వచ్చింది అని అనుకునే పరిస్థితుల్లో ఎవరు లేరండి. మావోయిస్ట్ ఇంకొకటి ఏంటంటే భౌతికంగా కొంతమందిని చంపి రాజ్యం సంబరపడి అది చేస్తుంది, కానీ మా ఒక సెక్షన్ లో మావోయిస్టుల పట్ల విపరీతమైన సానుభూతి కూడా పెరిగింది అనేది మనం చూడకుండా ఉండరాదు. అలాంటి వాతావరణాన్ని తర్వాత ఈ మోడీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా మావోయిస్టుల ఎజెండాకు సంబంధించిన అంశాలను నిర్మూలన చేయాలి, ఈ వనరుల దోపిడీని నిలిపివేయాలి, పేదలకు రాజ్యాంగ ఫలాలు అందాలనుకున్నప్పుడు మావోయిస్టుల ప్రభావము ప్రజల నుంచి దూరం అవుతుంది. ఆ కోణ నుంచి 50 ఏళ్లుగా కూడా చూస్తలేదు. నివారణ కాకుండా నిర్మూలన అయిపోతున్నారు. ఇది ఎన్నటికీ తెగదు. ఇది మావోయిస్టులు తగ్గిపోరు. తర్వాత బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా శాంతి భద్రతల పరంగా మావోయిస్టులను అణచివేయాలనే ఉద్దేశంతో పాటు సైద్ధాంతికంగా, స్వాభావికంగా, తాత్వికంగా కూడా మావోయిస్టుల పట్ల వ్యక్తిగతమైన ద్వేషంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది. ఒక ప్రధానమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్ గా వాళ్ళు యాక్ట్ చేసే కన్నా చాలా ఇంట్రెస్ట్ గా తమ సొంత శత్రువులను నిర్బంధించే ఆలోచనతో చేస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా ఇంత దాడి చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఎందుకంటే మావోయిస్టులు దాదాపు 6 నెలలుగా శాంతి చర్చలు కావచ్చు, వాళ్ళు ఎక్కడ కూడా ఏం చేస్తలేరు. మొన్న ఒక బ్లాస్టింగ్ మినహాయిస్తే వాళ్ళు చాలా సార్లు చెప్పారు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని. I'll come back to you again. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి లాస్ట్ కంక్లూడ్ గా మనం సుధాకర్ గారి దగ్గరికి వెళ్దాం. చెరుకు సుధాకర్ గారు, ఈరోజు ఒక మావోయిస్ట్ పార్టీకి సంబంధించింది వ్యక్తిగతంగానే కక్షలు పెంచుకున్నట్టు దిశగా వంశీ గారు చెప్తున్నట్టు ఈరోజు బీజేపీ పార్టీలో కూడా మోడీ గారు కానివ్వండి, లేకుంటే అమిత్ షా కానివ్వండి, వ్యక్తిగతంగానే ఈ పార్టీకి సంబంధించిన మొత్తం అంతమొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఒకవైపు మావోయిస్ట్ పార్టీని అంతమోదించడంలో సక్సెస్ అయినప్పటికీ ఇంకా ఎదుగుతూనే పోతుంది, ప్రజలలో ఇంకా కొంచెం ఎక్కువ వారికి సానుభూతి పెరుక్కుంటా పోతుంది. దానికి ఉదాహరణే ఈరోజు లచ్చన్న వచ్చిన ప్రాంతంలో లొంగిపాటైనాక ఆ ప్రజలు ఆయనకు పూలమాలలేసి సత్కరించారు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమని అనుకుందాం. కాకపోతే ఏంటంటే ఈరోజు లొంగిపోవడాలు ఎక్కువ శాతం అవుతున్నాయి. ఎన్కౌంటర్లు ఒక దిశలో ఆ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నప్పటికీ మన రాష్ట్రానికి ఉదయ రాష్ట్రాలకు సంబంధించి వస్తే లొంగిబాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఏదైతే అనుకుంటా పోతున్నారో అంతమోదించడం 2027 మార్చి వరకు పూర్తిగానే మావోయిస్ట్ పార్టీని మొత్తం శాశ్వతంగానే నిర్మించగలిగేదానికి సక్సెస్ అవుతామని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం దీనిలో ఉంటుందని మనం భావించుకుందాం. చెప్పండి సార్, ప్లీజ్ కంక్లూడ్. సోదరులు వంశీ గారికి, మిగతా సిపిఐ నాయకులు, వారి సీనియర్, అదేవిధంగా మా మదన్న అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మోడీ గారి యొక్క విషయంలో ఇప్పుడు మాట్లాడిన ట్రాన్స్లేషన్ ఎక్కడ మనకి గ్యాప్ అయింది. బాంబులు తుపాకులతోటి మారుమోగించి బెదిరించేటువంటి నక్సలైట్ల చెర నుండి ఇప్పుడిప్పుడే గ్రామాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి, విముక్తి చెందుతున్నాయి, ఊపిరి పీల్చుకుంటున్నాయి. వారు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగం గెలిచింది అన్న ధైర్యంతో వారి పనులలో నిమగ్నమైనరు అని చెప్పేసి ఒక దుర్మార్గమైన మాట అన్నారు. దురదృష్టం ఏంటంటే మోడీ గారికి భారత రాజ్యాంగం అంటే ఏందో కనీసం తెలియదు. ఎట్లాగో వాళ్ళ పునాది ఉన్న RSS కి అయితే భారత రాజ్యాంగానికి సంబంధం లేదు కాబట్టి వారు అట్లనే మాట్లాడతారు. కొత్త విషయం ఏం లేదు. కానీ మోడీ ఈజ్ మోర్ హైబ్రిడైజ్డ్ దెన్ ది ఎర్లియర్ కన్సర్న్. ఎందుకంటున్నంటే మోడీ ఈజ్ నాట్ ఈవెన్ అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ లో మీకు ఈ విషయం ద్వారా ఎన్లైటన్ చేయదలుచుకుందంటే సాంప్రదాయకమైనటువంటి జనసంఘ యాటిట్యూడ్ తో ఉన్నటువంటి మనిషి కూడా కాదు మోడీ. ఫ్యూడల్ రివ్యూ చేయడం కంటే కూడా కార్పొరేట్ రివ్యూ చేయడం ద్వారా ఒక అరాచకాన్ని, ఏకపక్షమైనటువంటి అజమాయిషిని భారతదేశ వనరుల మీద, ప్రజల మీద కొనసాగించాలని అనుకుంటున్నాడు. కాబట్టి వారు చెప్పేటువంటి సంతోషం ఊపిరి పీల్చుకోవడం ఎవరిది అంటే అదాని, అంబానీ తప్ప ఆదివాసులది కాదు. ఈ వర్డ్ చాలా స్పష్టంగా చెప్పాలి. భారత రాజ్యాంగాన్ని చూసి ఊపిరి పీల్చడం లేదు. మీరు కొనసాగిస్తున్న ఏకపక్ష కాల్పుల వల్ల
తుడుచుకు పెట్టుకుపోతున్న మావోయిస్టులు అనే సంతోషంలో మేము యథేచ్ఛగా గనులు కొల్లగొట్టవచ్చు, ప్రజల మీద దాడి చేయవచ్చు అని చెప్పేటువంటి దానికి ఆ సంతోషం తప్ప భారత రాజ్యాంగం గెలిచినందుకు కాదు. భారత రాజ్యాంగం గెలవాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి మావోయిస్టు పార్టీలు కూడా ఎక్కడ పడితే అక్కడ కోవర్ట్ ఆపరేషన్లను ఇన్ఫార్మర్లని చంపివేయవద్దు, డెమోక్రటైజ్ అయ్యేటువంటి సొసైటీని అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి మావోయిస్టు పార్టీ కూడా మనం హితబోధ చేస్తాం. వారి మిత్రులు చాలా మంది ఏమిటంటే సాయుధ పోరాటం విరమించరా, వాతావరణం ఏమున్నది, ప్రజలు మా వైపు ఎంత మేరకు ఉన్నారు, ఒక కేంద్ర కమిటీ నాయకుడు చెప్పకపోతే ప్రజలు ఎంత రెస్పాండ్ అవుతున్నారు అని లెక్కలు వేసుకుంటే మనము స్వీయ మానసిక దూరంతో ఆలోచించవద్దు. ఎందుకంటున్నట్టే ఇప్పుడు గాదర్ల రవి మనం పోయినాం కదా, అశోక్ వాళ్ళ దగ్గర పోయినప్పుడు అశోక్ ఆల్రెడీ అంత ముందుకు 5-6 నుంచి బయటకు వచ్చి ఐతుగా ఉండి గ్రామాల్లో పనిచేస్తూ పాత సిస్టమ్ అంతా కూడా ఉన్న సంబంధాలన్నీ ఒక స్థాయికి చేరింది కాబట్టి పోయిన ఎన్నికల్లో ఒక దశలో పరకాలకు కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ప్రచారం అయింది. వారి వ్యక్తిగతమైనటువంటి మనుషులందరినీ కూడా తీయడము, సంబంధాలు మెరుగుపడము, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ సహకారం చేయడం పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా జనం వచ్చి ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చేటువంటి లీడర్షిప్ సంబంధం లేకుండా వాళ్ళ పునాదుల మీద వాళ్ళ కదిలి వచ్చేటువంటి గ్రామాలు ఉండేటివి. వాళ్ళ పునాదుల మీద రోడ్డు రస్తారోకోలు చేసేటువంటి గ్రామాలు ఉండేటివి. వాళ్ళ పునాదుల మీద ధర్నాలు చేసే స్థాయి ఉండేది, మహిళలు అడ్డుకునేటువంటి స్థాయి ఉండేది. ఇవాళ నంబాల చంద్రశేఖరరావు గారు చనిపోతే మార్చిలో వారి శవాలుంటే తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు, భూమికి కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళతో చేరడానికి సిద్ధంగా లేనటువంటి స్థితిని కేంద్ర ప్రభుత్వం కల్పించింది అనేది ఎంత వాస్తవమో, ఎంత కష్టకాలమైనా సరే ప్రజలు రాగలిగేటువంటి వాతావరణాన్ని తయారు చేసుకోక ముందుకే మన సాయుధ పోరాటంలో ఉన్నత రూపాన్ని తీసుకున్నామేమో ఆలోచించాల్సింది కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బాధ కేవలము భావోద్వేగంతో ఒక వీరుడు మరణిస్తే ప్రభవింతుడు వేల కొలది అనేటువంటి మాట ఏదైతుందో అది చాలా కాలం క్రితమే, ఒక 30 ఏళ్ల కింద నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చర్చ జరిగింది. అది భావవాదమే తప్ప భౌతికవాదం కాదు. ఒక వ్యక్తిని కోల్పోవడం అంటే పార్టీకి తీవ్రమైన నష్టం. ఆయనకున్న మానవ సంబంధంలో ఆయనకున్న కమిట్మెంట్, ఆయన వర్క్ అవుట్పుట్ అనేది పార్టీకి ఒక గొప్ప చేర్పు అవుతుంది తప్ప చాలా నష్టమైంది. ప్రతి వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ రకమైనటువంటి లైన్ మెయింటైన్ చేయడానికి అవకాశం తీసుకోవాలి. ఇవాళ కూడా మావోయిస్ట్ పార్టీ ఉండాలని మనం కోరుకుంటున్నాం, అంటే ప్రజల కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం. ఎంతమంది చచ్చిపోయినారు 30,000 సైన్యంలో అని వంశీ గారు అంటున్నారు కదా, వారిని నేను తప్పు పట్టాలని చెప్పడం లేదు, కానీ ఈ దూరం నుంచి మనం ఇవాళ వాళ్ళని బయటపడాలి. ఎందుకంటే ఎక్కడన్నా ఈ రకమైన వాదన జరిగితే కూడా అట్లా కాదు. ఒక్కసారి పెద్ద దేశాలే చిన్న దేశాలు పెద్ద దేశాలు తాకీదు చేస్తే సరెండర్ అయినటువంటి వాతావరణం. మొన్న ఆపరేషన్ సింధూర్ వస్తే ట్రేడ్ వార్ని బూచిగా చూపెట్టి ట్రంప్ ఇంట్లో కూర్చోబెట్టేటువంటి వాతావరణం మనం గమనిస్తాను. మన దగ్గర తుపాకులు లేక కాదు, పక్క దేశాలు లేక కాదు, లేకపోతే చాలా దేశాల వాళ్ళకి తుపాకులు లేక కాదు. లెబనాన్ మీద దాడి చేస్తే మాట్లాడటం లేడు, ఇరాన్ మీద చేస్తే దాడి చేస్తే మాట్లాడటం లేడు. ఎవడు ఇష్టారాజ్యంగా ఏ దేశం ఏదంటే ఆ దేశంలో చేయవచ్చు. ఇవన్నీ వాతావరణాలు 20 ఏళ్ల కింద లేవు. మావోయిస్ట్ పార్టీ పురుడు పోసుకున్న రోజుల్లో అంతర్జాతీయంగా కానీ దేశంగా కానీ ఇట్లాంటి వాతావరణం లేదు. ఆపరేషన్ కగార్ పేరు మీద ఏకపక్షంగా మంత్రులు చంపుతాం అనేటువంటి పదము ఏనాడు పాలక వర్గాల నోటి నుండి లేకుండా దమ్ము వాళ్ళకి లేకుండే. కానీ ఆ దమ్ము వాళ్ళు భావ ఆలోచన విధానంలో కూడా ప్రజల్ని ఏ హింస లేకుండా అనేటువంటి ఒక వాతావరణాన్ని తయారు చేసి ప్రజల తిరుగుబాటును కూడా హింస కిందికి పరిగణించే స్థాయికి తీసుకొని వచ్చిన అంశాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఈ దేశంలో మనం వెనకట స్టూడెంట్ ఎట్లా మాట్లాడుకున్నాము, ధర్మయుద్ధము కొనసాగుతుంది దండకారణ్యంలో మీరేటి వైపు అనే పాట ఏదైతుందో, ధర్మయుద్ధం అది అనేటువంటి దాన్ని తీసుకురావాలంటే దేశవ్యాప్తంగా ధర్మయుద్ధాన్ని పునాదులు ఏర్పరచాలి. ఎల్గార్ పరిషత్ పేరు మీద ఇవాళ జరిగినటువంటి ఏవైతే ఉందో ఆనాడున్న అరెస్టులు ఉన్నాయో వరవరావు గారిని వారిని కానీ వాళ్ళ కొంతమంది బయట ఉండవచ్చు, కానీ వాళ్ళు జైల్లోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా ఇంకా జైల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ కారణం లేకుండా నిష్కారణంగా 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి ఒకటే జైల్లో ప్రోగ్రెస్ లేకుండా అండాశయంలో నిర్బంధించినటువంటి వాళ్ళు ఉన్నారు.
బయటకు వచ్చిన సాయిబాబా చచ్చిపోయింది, మీరందరూ గమనించున్నారు. Right. అక్కడనే మావోయిస్ట్ పార్టీ పునరాలోచన చేయవలసి ఉండే. మనం ఏం చేస్తున్నాము, ఇంతమంది చచ్చిపోతుంటే దేశంలో రెస్పాన్స్ రావాల్సినంత ఎందుకు రావడం లేదనే విషయం జరుగుతుంటే ఆనాడే మనం డైలాగ్ ఓపెన్ చేసి జాగ్రత్త చేసుకుంటే ఇంకా కొంచెం భారతదేశంలో సమూల మార్పుకు ఒక కమిటెడ్ యూత్, ఒక కమిటెడ్ మానవ వనరులు అక్కడికి వచ్చాయని నా బాధ తప్ప ఇవాళ ఎంతమంది చచ్చిపోతారు ఇట్లా మనం మాట్లాడుకోవడం చాలా అన్యాయం. ఎందుకంటే ఇది ఒకవేళ 500 మంది 1000 మంది చచ్చిపోతే 5 తరాలకు స్ఫూర్తినిచ్చేట ఒక లీడర్షిప్ పోయినట్టుగా భావించాలి మనం. Yes. వాళ్ళకు ఉన్నటువంటి శక్తి అసామాన్యమైంది. అది పోవడం అనేది తుపాకీ ఎంత అండి, తుపాకీ కుక్కను కాల్చినా ఒక కుక్క చచ్చిపోతే, ఒక విప్లవకాన్ని కాల్చి చచ్చిపోతే, తుపాకీ అనేది అది అమానవీయమైంది. తుపాకీ చూపు ఉండదు, తుపాకీకి ప్రేమ ఉండదు, అది ఎవరినంటే మనం చంపగలుగుతుంది. కానీ చనిపోయినటువంటి మనిషి విలువైంది మనకు తెలుసు, కానీ సైన్యానికి తెలియదు. సైన్యానికి తెలిస్తే మనుషులు తప్పి సంబరాలు ఎట్లా చేసుకుంటారు Yes. మనం గమనించాలా. అందుకోసమని ఇప్పటికైనా కూడా మావోయిస్ట్ పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మేమెందుకు ఇంత ఉద్యమం చేసినాం, ఎందుకు నష్టపోయినాం దాన్ని ప్రచారం చేయగలిగి ప్రధాన స్రవంతిలో ఇప్పుడు కొనసాగే అవకాశాలు అన్ని పార్టీలు కావాలి, ఏదన్నా పార్టీ కావాలి, దాన్ని ఛాలెంజ్ చేయడానికి తమ శక్తిని కూడా తీసుకుంటే తప్ప తాము మళ్ళీ లేచి నిలబడడం సాధ్యం కాదు. లేచి నిలబడడం అంటే Right, sir. మళ్ళీ ఒక ఇన్ఫార్మర్ చంపడము, మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్ చంపడం, పేల్చడము, ఎవరినో ఒక మినిస్టర్ మీద ఫైరింగ్ చేయడము, ఇవి కాదు. Okay. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు నక్సలైట్లు మా కోసం చచ్చిపోతున్నారు అనేటువంటి అర్బన్ నక్సలైట్లు వేలాదిగా వచ్చినప్పుడు మాత్రమే నక్సలైట్లకు ఉద్యమం బ్రతకగలుగుతుంది. Right, sir. Thank you very much, సుధాకర్ శర్మ గారు. సమయం అయిపోయింది కాబట్టి అంటే ఒక విషయం చెప్పాలి మిత్రమా, అర్బన్ నక్సలైట్లు అంటున్నాం కదా, అర్బన్ ఉద్యమం కూడా ఎదగడం ద్వారా సంజీవ్ లాంటి మహత్తరమైనటువంటి గాయకుడిని అడవికి పంపుకోగలిగినాం. వందలాది మందిని హైదరాబాద్ నుండి బొల్లారమో లేకపోతే తుర్క బొల్లారమో అట్లాంటి సామాన్య ప్రజానికం నుంచి వర్కర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా దండకారణకు వెళ్ళిపోయినారు. అందుకోసం ప్రతి ప్రాంతంలో ఉద్యమం ఉండడం అనేది గొప్ప ఉద్యమకాలను సృష్టిస్తుంది. మన ఒక సందర్భంలో మనం ఊహించినటువంటి, మనం తయారు చేసినటువంటి కామ్రేడ్స్ మనకంటే గొప్ప వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కూడా తయారు కాగలిగే అవకాశం ఉంటారు. కాబట్టి అవకాశం తీసుకోవాలని మావోయిస్ట్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంత త్వరగా ఈ సందర్భాన్ని ఎట్లా చేయగలిగితే మాలాంటి వాళ్ళతో ఎవరు ఏ క్షణం మాట్లాడినా కూడా తప్పకుండా ఎక్స్చేంజ్ చేసుకోవడం మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఎన్కౌంటర్లు ఆపాలని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా వచ్చినటువంటి వాళ్లకు ఎక్కువ సంఖ్య లోపల ఎక్కడ నష్టం కలగకుండా చూసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఏదైతే చర్చా కార్యక్రమం ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహించిందో ఈ విషయంపై ఒక స్పష్టత మాత్రం చాలా మందికి ఇవ్వదలుచుకున్నాం. ఏంటంటే ఫోర్స్ ఐస్ టీవీ అన్బయాస్డ్ టీవీ, ఎవరికి వత్తాసు పలకడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా ఎవరినైనా నిలదీస్తాం, అది ఏ పార్టీకి సంబంధించిన కానీ ఎవరైనా కానీ ఏ సంఘాలకైనా కానీ. ఈరోజు ఈ విషయంపై మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కూడా ఒక మాట మాత్రం చెరుకు సుధాకర్ గారు చాలా క్లియర్గా చెప్పారు. మావోయిస్ట్ పార్టీ కూడా దీని మీద ఒక పునరాలోచించుకోవాలి. అసలు వాస్తవానికి ఎందుకు నష్టపోతున్నాము, ప్రజల నుంచి వెళ్ళి మాకు ఆదరణ తగ్గుతుందా, ప్రజల నుంచి వెళ్ళి కనుక ఆదరణ తగ్గితే మనము రేపు రాబోయే కార్యక్రమాలలో ఎలాంటి స్టెప్ తీసుకుంటే ప్రజాదరణ ఇంకా కొంచెం మెరుగ్గా పొందగలుగుతాము అనే విషయంపై పునరాలోచించి సరైన పద్ధతిలో వారు కూడా ఒక ఆలోచించాలి. ఒక మంచి మాట అన్నారు, దశాబ్ద కాలంగా జైళ్లలో మగ్గుతున్న ఎవరైతే వరవరావు కానివ్వండి, లేకుంటే ఇంకా ఇతరత్ర ఎవరైతే మిత్రులు ఉన్నారో వారందరికి సంబంధించిన అప్పుడే జైళ్లలో ఉన్నప్పుడే మావోయిస్ట్ పార్టీ కనుక సరైన పద్ధతిలో ఆలోచించి ఒక ప్రణాళికబద్ధంగా వారి మీద నిర్ణయం తీసుకుంటేనే బాగుంటుండే అని చెరుకు సుధాకర్ గారు ఏదైతే చెప్తారో దానికి సంబంధించిన కూడా ఇప్పుడు కూడా మావోయిస్ట్ పార్టీ దాన్ని పునరాలోచించి ఈరోజు లొంగుబాట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆపరేషన్ కగార్ పద్ధతిలో ఎంతమందిని కోల్పోయారు అనేది ఒక దిశగా వాళ్ళు ఆలోచిస్తూ ప్రజాశివం గురించి సరైన పద్ధతిలో వారు ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తూ ఫోర్స్ ఐస్ టీవీ మరొకసారి అందరికీ చెప్తుంది, ఇట్ ఈస్ నాట్ ఎ బయాస్డ్ టీవీ, ఇట్ ఈస్ అన్బయాస్డ్ టీవీ. వీ డూ నాట్ కన్సర్న్, we concern only about the peoples of India. We do not think about the politics of those but we say that individual political parties. ఎవ్వరికి కూడా మేము వత్తాసు పలికే మేము సిద్ధంగా లేము. ప్రజాక్షేమమే ఫోర్స్ ఐస్ టీవీ లక్ష్యం అని చెప్పుకుంటూ ఈరోజు పాలు పంచుకున్నందుకు డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి, అవునూరి మధు గారికి, మల్లోజుల వంశీ గారికి, అలాగే కలవేన శంకర్ సిపిఐ స్టేట్ సెక్రటరీ మెంబర్ అయినటువంటి కలవేన శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్స్ ఐస్ టీవీ.